అనగనగా తూర్పు గోదావరి అడవులంచున ఒక చక్కని పల్లె, సువర్ణపురం. మంచి గాలి, పచ్చని పొలాలు, సాయంకాలపు కాగితపు వానలా పడే గాలిదెబ్బలు, ఇలా కనిపించే ఈ పల్లెలో అందరికీ తెలియని ఒక రహస్యం దాగి ఉంది. పల్లె ప్రజలకి తెలిసినది, తెలియనిది. కాని కొండ వెనక ఉన్న ఆ ప్రాచీన శ్మశాన వాటిక ఒక పెద్ద కథ చేతుల్లో పెట్టబోతోంది. సువర్ణపురంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు, సూర్యము మరియు చంద్రము. పేర్లు సోదరులైనా స్వభావాలు మాత్రం పూర్తి భిన్నం. సూర్యము స్వభావం ఎప్పుడూ నవ్వుతూ పనికి పనిగా ఉండే యువకుడు. గ్రామంలో ఎవ్వరికైనా సహాయం కావాలంటే మొట్టమొదట గుర్తుకొచ్చేది ఈతడే. చంద్రము స్వభావం ఊహాశక్తి ఎక్కువ. అడవి మార్గాలంటే భయం లేకుండా తిరుగుతుంటాడు. వింత కథలు, పెద్దల చెప్పిన పూర్వకాల వహివాట్లంటే ఇష్టం. ఒకరోజు ఉదయం గ్రామం మీద మబ్బులు రాకుండానే ఆకాశం ఒక్కసారిగా మసకబారింది. సూర్యం వాళ్ళమ్మతో ఇలా అంటాడు. ఏమిటమ్మా, ఈరోజు మబ్బులింతగా ఎలా వచ్చాయి? వర్షం రాదనుకున్నానే. అప్పుడు మంగళమ్మ ఇలా అంటుంది. ఓరే సూర్యం, ఈ మధ్య 2 రోజుల్నించి ఊర్లో ఏవేవో జరుగుతున్నాయిరా. అన్నీ వింత వింతగా జరుగుతున్నాయి. నాకేదో జరగబోతుందనే రిపిస్తోందిరా. 2 రోజుల్నించి నా మనసు ఏమీ బాగోలేదు. అవునమ్మా, నాకు అలాగే అనిపిస్తోంది. ఊర్లో ఏదో జరుగుతున్నట్టుంది. ఈ వింతలు కేవలం గాలివల్ల మాత్రమే జరగవు. అదివరకు వారంతా చిన్న విషయమే అనుకున్నారు. కాని ఆ రాత్రి గ్రామం మధ్యలో ఉన్న పెద్ద చెట్టు దగ్గర ఒక భయంకర శబ్దం వినబడింది. అర్ధరాత్రి పల్లె మొత్తం నిద్రలో ఉంది. కాని ఆ చెట్టునుంచి వచ్చిన శబ్దం విని చాలామంది కళ్ళెత్తి చూశారు. అది మానవ శబ్దమా లేక మృగం అరుపా అని ఎవరికీ అర్థం కాలేదు. అది విని పంచాయతీ పెద్ద వేమన్న చెట్టు దగ్గరికి వస్తాడు. ఓరేయ్, ఎవరు బయటున్నారు? శబ్దం ఎక్కడ్నుంచొచ్చిందిరా? కాని ఎవరూ సమాధానం చెప్పలేదు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు చెట్టు దగ్గరికి వెళితే భూమిపై వింత గీతలు, చెట్టు తొక్కమీద కాళ్లముద్రలు, నేలపై ఎర్రటి చుక్కలు కనిపించాయి. అది చూసి సూర్యం చంద్రంతో ఇలా అంటాడు. ఇది ఏ జంతువుముద్రలు కావు. చంద్రా, నీకేమైనా అర్థమవుతుందా? అన్నా, ఇవి మనిషిని ముద్రల్లానే ఉన్నాయి, కాని చాలా భారమైన వ్యక్తివి. అప్పుడు వేమన్నా ఇలా అంటాడు. ఓరే చంద్రం, అలా అనకురా. ప్రజలు నిజంగానే ఊరిలో దయ్యం ఉండేమో అని భయపడతారు. గ్రామస్తులు భయంతో పనులు మరచిపోయారు. కాని చంద్రము మాత్రం ఆ శబ్దం వెనక అసలు విషయం తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు.